హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ఇంతవరకు మీరు ఈ టిప్స్ ఖచ్చితంగా చూసి ఉండరు, ఎవరు కూడా చెప్పి ఉండరు అనమాట. అంత యూజ్ఫుల్గా ఉంటాయి, మన మనీతో పాటు టైం కూడా సేవ్ అవుతాయి ఈ టిప్స్తో. వీడియోని అయితే మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. నార్మల్గా మనం ఎప్పుడైనా ఇటువంటి ఎండు బఠానీలు కానీ, లేదంటే గ్రీన్ పీస్ని కానీ, లేదంటే కొమ్ము శనగలు లాంటివి గట్టన్నో ముందు రోజు నైట్ కానీ, లేదంటే ఒక 4-5 గంటలు నానబెడితే కానీ ఇవి అస్సలు నానవు కదండి. ఒకవేళ మనము నానబెట్టడం మర్చిపోయాము, మనకి అప్పటికప్పుడు కూర వండడానికి కావాలి, లేదంటే అవసరం అవుతాయి అనుకున్నట్లయితే వీటిని జస్ట్ మనము ఒక అరగంటలోనే నార్మల్గా 5-6 గంటలు ఏ విధంగా అయితే మనం నానబెడితే ఉంటాయో అదే విధంగా నానబెట్టేసుకోవచ్చండి. దీనికోసం వీడియోలో చూపిస్తున్న విధంగా నేను కూడా కర్రీ చేద్దామంటే ఈ గ్రీన్ బటానీ అనేది మర్చిపోయిన నానబెట్టడం. సో నేను ఎప్పుడు ఇలానే చేస్తానండి. ఎన్ని కావాలో అన్నిటిని ఈ విధంగా హాట్ బాక్సులు వేసుకొని వేడి నీళ్ళను బాగా మరిగించి ఇందులో వేసేసుకొని జస్ట్ ఒక అరగంట పక్కన పెట్టేసి మీకు చూపిస్తున్నాను చూడండి. వీలుంటూ గంట పక్కన పెట్టేసుకోండి. మనకి జస్ట్ 20 నుంచి 30 నిమిషాల లోపే మనకు 5-6 గంటలు ఏ విధంగా నానబెడితే ఉంటాయో అదే విధంగా నానిపోతాయండి. ఎందువల్లంటే మనము హాట్ బాక్స్లో వేడి నీళ్ళు వేసేసి ఆవిరి అనేది బయటకు పోకుండా జస్ట్ అలా వదిలేసాము కాబట్టి మనకి ఒక రోజంతా నానబెడితే ఎలా అయితే ఉంటాయో అదే విధంగా తయారైపోతాయండి. దీనివల్ల టెన్షన్ పడకుండా హ్యాపీగా విజిల్స్ పెట్టేసుకొని వండేసుకోవచ్చు. దీనివల్ల మన టైం మనీ కూడా సేవ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్కరిని కూడా ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా ఇంట్లోనే ఎక్కడ చూసినా బల్లులు, బొద్దింకలు, ఈగలు, దోమలు, పురుగులు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయండి. ముఖ్యంగా ఈ సీజన్లోన రాని పురుగులు అంటూ ఉండవు. ఇంట్లోకి ఎక్కువగా దోమలు అనేవి వచ్చేసి బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తాయి కదా. ఇలా ఇంట్లోనే బొద్దింక సమస్యలు, ఈగలు, దోమలు, పురుగులు రాకుండా ఉండాలంటే సింపుల్గా ట్రై చేయండి. ఒక 5-6 లవంగాలు తీసుకొని కచ్చాబెచ్చగా ఇలా దంచేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక గ్లాసుడు వాటర్ తీసేసుకొని ఇందులో మనం పళ్ళ తోముకునే పేస్ట్ అనేది ఉంటుంది కదా, మీరు ఏదైతే వాడతారో దాన్ని ఇందులో కొంచెం అంటే కొంచెం మిక్స్ చేసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా కొంచెం కోల్గేట్ వేసిన వాటర్లోన మరి కొంచెం పసుపుని అంటే ఒక 2-3 చిటికెల వరకు కూడా పసుపుని వేసుకొని ముందు మనము కచ్చాపెచ్చాగా దంచి పెట్టుకున్న లవంగాల మిశ్రమాన్ని కూడా వేసేసుకొని ఇందులోన 1-2 కర్పూరం బిళ్ళను మీరు తీసుకున్న వాటర్ క్వాంటిటీని బట్టిని కూడా వేసేసుకొని ఈ వాటర్ని మనము చక్కగా స్టోర్ కూడా చేసేసుకోవచ్చండి. అస్సలు పాడైపోయే ఛాన్స్ కూడా ఉండదు. జస్ట్ ఇలా అన్నిటిని మిక్స్ చేసేసుకొని ఒక 5-10 నిమిషాలు అలా పక్కన పెట్టేయండి. వాటర్లో మొత్తం కూడా ఇదంతా కూడా కలిసిపోతుంది. ఆ తర్వాత నార్మల్గా మనం వాటర్ బాటిల్ కానీ లేదంటే స్ప్రే బాటిల్ వేసేటప్పుడు ఇవి స్ట్రక్ అవుతాయి కాబట్టి వాటర్ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకొని ఈ వాటర్ని ఒక స్ప్రే బాటిల్లో చక్కగా వేసేసుకొని నైట్ మనము పడుకునేటప్పుడు పని అంతా చేసేసి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేస్తాం కదండి. ఆ టైంలో కిచెన్ గట్టుల దగ్గర, అలాగే కిచెన్ బ్యాక్ సైడ్ టైల్స్ దగ్గర కానీ, స్టవ్ దగ్గర, అలాగే సింక్ దగ్గర గట్టున్నో మనము ఈ విధంగా స్ప్రే చేసామనుకోండి, ముఖ్యంగా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. కిచెన్లో తిరిగే చిన్న పురుగులు కానీ, ఈగలు కానీ, బల్లులు, బొద్దింకలు ఇవేవి కూడా రావండి. అలాగే మీకు చక్కగా టైం ఉందనుకున్నట్లయితే డైలీ కూడా మీరు మార్నింగ్ పని అంతా అయిపోయిన తర్వాత ఇలా రోజుకొక్కసారి కనుక డోర్ కర్టెన్స్ కానీ, విండోస్ దగ్గర కానీ, డోర్స్ దగ్గర, మెయిన్ ఎంట్రన్స్ దగ్గర, గుమ్మాల దగ్గర, అలాగే మనకి ఇంటి దగ్గర మొక్కలు అనేవి ఉంటాయి కదండి, మొక్కల దగ్గర కూడా దోమలు, పురుగులు అనేవి చేరుతూ ఉంటాయి. అలాగే గుమ్మాల దగ్గర చీమలు లాంటివి కూడా వస్తూ ఉంటాయి కదా. ఇలా మొక్కల దగ్గర, గుమ్మాల దగ్గర చక్కగా కొంచెం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి స్మెల్ అనేది వస్తుంది. అలాగే దోమలు, ఈగలు, పురుగులు లాంటివి కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లోన బల్లులు, బొద్దింక సమస్యలు అనేవి చక్కగా తగ్గిపోతాయి. ఇంట్లోన రోజుకు 1-2 సార్లు కనుక ఈ వాటర్ని స్ప్రే చేసుకున్నట్లయితే ఇల్లంతా మంచి సువాసన రావడం కాకుండా ఇంట్లోనికి ఎటువంటి ఈగలు, దోమలు, పురుగులు, ముఖ్యంగా బల్లులు, బొద్దింక సమస్యలు అనేవి తగ్గిపోతాయి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటి మన ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా మందికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలా మంది రెగ్యులర్గా బీపీ టాబ్లెట్స్ కానీ ఇలా కొన్ని మెడిసిన్స్ అనేవి వాడుతూ ఉంటాం. కానీ ఆ మెడిసిన్స్ అనేవి చిన్న టాబ్లెట్స్ ఉండేటప్పుడు అందులోన సగభాగం మాత్రమే మనం వాడాల్సి ఉంటుంది కదండి. ముఖ్యంగా బీపీ టాబ్లెట్స్ వాడేవారు కానీ, లేదంటే చిన్నపిల్లలకి టాబ్లెట్స్ అనేవి హాఫ్ పీస్ మాత్రమే పట్టమంటూ ఉంటారు కదండి, ఒక్కొక్కసారి అంటే వేసుకోమంటూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, చేతితో ఈ విధంగా ఇరిచేస్తూ ఉంటాం. చేతితో ఇరిస్తే మనకు కరెక్ట్గా రాదండి. ఒకవైపు ఎక్కువ, ఒకవైపు తక్కువ మనకి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలా 2 వైపులు కూడా సమానంగా ఈక్వల్గా ఎప్పుడైనా ఎంత చిన్న టాబ్లెట్నైనా కూడా మనం ఈక్వల్గా 2 పార్ట్స్ చేయాలనుకునేటప్పుడు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్పూన్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జస్ట్ 2 ఫింగర్స్ తోటి కూడా ఇలా విరిచినట్లయితే సమానంగా ఎంత చిన్న టాబ్లెట్ అయినా కూడా ఈక్వల్గా ఇరుపుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా యూజ్ అవుతుందంటే ఈ ట్రిక్ని ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నాకు తెలుసుకుందాం.
చిన్నపిల్లలు ఉండే ప్రతి ఒక్క పేరెంట్స్కి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్కొక్కసారి పిల్లలకి ఎందుకో తెలియదు కానీ విపరీతంగా కడుపు నొప్పి వచ్చేసి, అజీర్ణ సమస్యలు అనేవి వచ్చేసి, చాలా గ్యాస్ అనేది వచ్చేసి, పుల్లటి తేనుపులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి. వాటిని ఈజీగా ఇంట్లోనే తగ్గించుకోవాలంటే సింపుల్గా ఇలా చిన్న హోమ్ రెమెడీ ట్రై చేయండి. పెద్దవారికైనా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. దీనికోసం ఒక స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ వరకు కూడా వామును ఈ విధంగా ఒక కళాయిలో వేసేసుకొని ద్వారగా వేపేసుకోండి. అలాగే మనలో చాలా మందికి కూడా ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వక గ్యాస్ ప్రాబ్లం అనేది వచ్చేసి, ఒక్కోసారి గుండెలో నొప్పి కూడా వచ్చేసి, పుల్లటి తేనుపులు అనేవి వచ్చేసి విపరీతంగా కూడా గ్యాస్ అనేది లీక్ అయిపోతుంటుంది కదండి. సో అలాంటప్పుడు ఈ విధంగా సింపుల్గా ట్రై చేయండి. ఏమీ లేదు, పిల్లలకి మనం వారానికి ఒక్కసారి కానీ 3-4 రోజులకు ఒక్కసారి కానీ దీన్ని కనుక తాగిపించినట్లయితే పిల్లలకి ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయండి. ముఖ్యంగా చిన్నపిల్లలకి అనమాట. ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి, ఎవరైనా ట్రై చేయొచ్చు. సో ఈ విధంగా మనము మెత్తగా పౌడర్ లాగా అయితే తయారు చేసుకొని పెట్టుకోవచ్చండి. ఎవరైతే బీపీ షుగర్ ఎక్కువైపోతుందో, అలాగే బాడీలోన బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువైపోతుందో అనుకుంటారో వాళ్ళకు కూడా ఈ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసేసుకొని చక్కగా రెగ్యులర్గా కూడా పరగడుపున ఒక వేడి నీళ్ళు గ్లాసులో వేసుకొని తాగినట్లయితే వెయిట్ కూడా తగ్గుతారు, బాడీలో ఇమ్యూనిటీ అనేది కూడా పెరుగుతుందండి. చిన్నపిల్లలు అనుకోండి, ఒక అర టీ స్పూన్ వరకు కూడాను ఈ పౌడర్ని కొంచెం ఇలా వేసేసుకొని ఒక గ్లాసుడ్ వాటర్లో కానీ ఇలా ఒక చిన్న బౌల్లో కానీ వేసేసుకొని చక్కగా కొంచెం గోరువెచ్చటి నీళ్లు వేసేసుకొని పిల్లలకి పరగడుపున తాగించేయండి. ఇలా మీరు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి చేసుకున్నట్లయితే చక్కగా ఈ అజీర్ణ సమస్యలు, కడుపు నొప్పి సమస్యలు అనేవి తగ్గిపోతాయి. గ్యాస్ అంతా కూడా తగ్గుతుంది. ఇంకా చిన్నపిల్లలు అనుకోండి పావు టీ స్పూను, కొంచెం పెద్ద పిల్లలు అయితే అర టీ స్పూన్, పెద్దవారు అయితే 1 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఈ టిప్ కూడా కిచెన్లో మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి. నార్మల్గా మనం రెగ్యులర్గా ఇటువంటి చిన్న చిన్న రుబ్బురోల్లోన ఏదో ఒకటి దంచుతూనే ఉంటాం కదా. ఇలా దంచడం వల్ల మనకి ఈ రుబ్బురోలు అనేది బరువుగా ఉండడం వల్ల ఒక్కొక్కసారి కిందన టైల్స్ అనేవి పగిలిపోవడం, లేదంటే మనం 5th ఫ్లోర్లో ఉంటే కింద ఫ్లోర్ వాళ్ళకి సౌండ్ వచ్చేసి, అలాగే మనకి దంచిన దగ్గర కూడా కదిలిపోవడం, ఇరిగిపోవడం లాంటివి గట్టి జరుగుతూ ఉంటాయి కదండి. కిందన కూడా మరకలు అనేవి పడిపోతూ ఉంటాయి. ఇలా మనకి గచ్చి అనేది పగిలిపోకుండా, దంచేటప్పుడు కూడా కదిలిపోకుండా, సౌండ్ రాకుండా ఉండాలంటే సింపుల్గా ట్రై చేయండి. ఇటువంటి ఫామ్ సీడ్స్ అనేవి, మనకి స్పాంజెస్ అనేవి అప్పుడప్పుడు ఏవో ఒక ప్రోడక్ట్స్ కొంటూ వస్తూ ఉంటాయి కదా. ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇది మన ఇంట్లోనే ఉండే ఇటువంటి రుబ్బురోలన్నిటికీ కూడా చక్కగా అడుగును పెట్టుకోవచ్చు అనమాట. దీన్ని కరెక్ట్గా సైజ్ చూసుకొని ఇలా రుబ్బురోలు పెట్టుకున్నట్లయితే దంచుకునేటప్పుడు కదలకుండా, సౌండ్ రాకుండా, గచ్చులు పగిలిపోకుండా ఉంటాయి. ఇలా పనికిరాని వాటితోటి మనకు చాలా యూజెస్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారు శ్రమను తగ్గించే బెస్ట్ టిప్ అండి ఇది. నార్మల్గా మనము ఇడ్లీని అనేవి పెట్టుకునేటప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, ఇడ్లీ పాత్రలను నానబెట్టి తోమి చాలా క్లీన్ చేయవలసి ఉంటుంది కదండి. కొంతమంది ఇడ్లీ రేకులు తోమడానికి విసిగిపోయి ఇడ్లీ కూడా పెట్టడం మానేస్తూ ఉంటారు ఇంట్లోన. ఇలా ఇడ్లీలు పెట్టుకున్న కూడాను ఇడ్లీ పాత్రలకు అసలు ఇడ్లీలు అంటుకోకుండా, ఇడ్లీ పాత్రలు తోమే పని లేకుండా ఎలా మనము ఇడ్లీలు పెట్టుకోవాలనేది తెలుసుకుందామండి. సో నార్మల్గా మనకి ఇటువంటి అరిటాకులు అనేవి దొరుకుతూనే ఉంటాయి కదండి. అరిటాకులు అనేవి హెల్త్కి చాలా చాలా మంచివండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఈ విధంగా ఇడ్లీ పాత్రలకు సరిపోయేటట్టు కొంచెం ఆకు పెద్దదైనా, లేదంటే కరెక్ట్గా ఈ విధంగా మీకు ఎన్ని కావాలో అన్ని ఇడ్లీ పాత్రలకు చక్కగా ఇలా చిన్న చిన్న అరిటాకుని కట్ చేసేసుకొని పెట్టేసుకోండి. అరిటాకు యూజ్ చేసేటప్పుడు ముందైతే శుభ్రంగా కడిగేసుకోండి. ఆ తర్వాత నార్మల్గా ఇడ్లీ పిండిలో మీరు ఎలా అయితే సాల్ట్ అనేది వేసి ప్రిపేర్ చేసుకుంటారో అదే విధంగా ప్రిపేర్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇడ్లీ పాత్రలోని ఈ ఆకులను కరెక్ట్గా సెట్ చేసేసుకొని ఇలా ఇడ్లీలు పెట్టుకొని చూడండి. ఇడ్లీ రేకులు నానబెట్టి పామి ఇదంతా క్లీన్ చేసే పనే లేకుండా చాలా ఈజీగా మనమైతే ఇడ్లీ అనేది పెట్టేసుకోవచ్చండి. చూసారు కదా, చాలా చాలా సింపుల్గా అయితే నేనైతే ఈ విధంగా చక్కగా ఆకులు అనేవి వేసేసి ఇడ్లీ పెట్టేశానండి. ఆ తర్వాత నేను ఇడ్లీ పాత్ర కూడా ఇక్కడ యూజ్ చేయలేదు, కుక్కర్ తీసుకున్నానండి. అడుగును కొంచెం వాటర్ను పోసేసి పాత్ర అనేది మాడిపోకుండా, నల్లగా అయిపోకుండా 2 నిమ్మ తొక్కల్ని 2 నిమ్మ చెక్కల్ని వేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇడ్లీ అనేది ఉడికిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత ప్రాపర్గా ఉడికిపోయిందో. నార్మల్గా మనము ఇడ్లీ కుక్ చేయాలనుకున్నట్లయితే ఇడ్లీ పాత్రలు క్లీన్ చేయడం చాలా కష్టం అండి. బట్ ఈ విధంగా మీరు ఇడ్లీ పాత్రలోని ఆకు వేసుకోవడం వల్ల అరిటాకులోని ఎన్నో పోషకాలు ఉంటాయండి. ఈ పోషకాలన్నీ మనకి ఇడ్లీలోని కలుస్తాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిది. అలాగే ఇడ్లీ పాత్రలను క్లీన్ చేసుకునే శ్రమ కూడా తగ్గుతుందండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా మనకి ఇడ్లీ అనేవి అస్సలు అతుక్కోకుండా చాలా చాలా సింపుల్గా వచ్చేస్తాయండి. చాలామంది క్లాతులు కూడా వాడుతూ ఉంటారండి. క్లాతులు కూడా ఉతుక్కోవడం చాలా కష్టమే, అసలు ఇడ్లీ అంటిందంటే అస్సలు వదలదు.
ఇలా మనము క్లాత్స్ కానీ ఎటువంటి ఇడ్లీ పాత్రకు అంటుకోకుండా ఇలా చాలా ఈజీగా అయితే క్లీన్ చేసే పని లేకుండా ఇడ్లీని పెట్టేసుకోవచ్చండి. ఒకవేళ చిన్నది ఏమైనా అంటింది అనుకోండి, జస్ట్ ట్యాప్ కింద పెడితే సరిపోతుందన్నమాట. ఇలా మనం పూర్తిగా తోముకునే శ్రమ అనేది తగ్గిపోతుందండి. అలాగే ఫుడ్ కూడా హెల్తీగా రెడీ అయిపోతుంది, శ్రమ తగ్గుతుంది, మనీ కూడా సేవ్ అవుతుందండి. ఒకసారి అయితే ఇడ్లీలు కూడా చూడండి, మీకైతే క్లియర్గా చూపిస్తున్నాను. ఇడ్లీ కూడా ప్రాపర్గా ఉడికిపోతుంది, అసలు ఉడకదనే సమస్య అనేది ఏమీ ఉండదు. ఈ ఆకులను మనకి ఎలాగో తర్వాత పనికిరావు కాబట్టి చక్కగా ఇలా పడేసుకోవచ్చండి. జస్ట్ మనం ఎప్పుడైనా ఇడ్లీ పెట్టుకునేటప్పుడు ఒక 5-10 రూపాయలు ఆకు తెచ్చుకొని ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, ఇడ్లీ పాత్రలు తోముకునే పని అనేది ఏమీ ఉండదు. ఇడ్లీ కూడా చాలా బాగా కుక్ అయిపోతుంది. ఈసారి ఇడ్లీ పెట్టేటప్పుడు సింపుల్గా చిన్న ట్రిక్ ట్రై చేయండి, మీకు ఎంత టైం సేవ్ అవుతుందో, శ్రమ తగ్గుతుంది అనేది తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు ఉపయోగపడ్డాయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.